రామన్న పిలుపునిస్తే సాధ్యం కానిది చేసి చూపిస్తాం. ఆయన ఒక్క పిలుపు వందలాది కాషాయ కార్యకర్తలను కదిలించింది. పవిత్ర గోదావరి ఘాట్లను శుభ్రం చేయించింది. అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెంపపెట్టులా పనిచేసింది. 3 రోజులుగా అధికారులతో సమీక్షలు, మంత్రి సీతక్కతో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ అధికారుల్లో, ప్రతినిధుల్లో వసంత మహోత్సవ ఆనందం కనబడలేదు. అధికారులను ఆదేశించిన ఘాట్ల వద్ద ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఎలాంటి పనులు జరగకపోవడంతో సమర శంకరావాన్ని పూరించారు. రాత్రికి రాత్రే అధికారుల్లో చలనం ప్రారంభమైంది. ఆయన స్వచ్ఛ భారత్కు ఇచ్చిన పిలుపు అధికారులకు నిద్ర లేకుండా చేసింది. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు అధికారుల ఆదేశాలతో బాసరకు చేరుకున్నారు. ఇక ఉదయం నుండి బీజేపీ కార్యకర్తలు పవిత్ర గోదావరి నది పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. అన్న పిలుపునిస్తే తన అభిమానులకు ఆనందమే వేరు. ఖద్దరు వస్త్రాలు ధరించిన వారు, కార్లలో తిరిగిన వారు చీపురు పారా పట్టుకొని కార్మికులయ్యారు. ఒక్కో ఘాటును శుభ్రం చేస్తూ వచ్చారు. వీరికి తోడు అనుష కన్స్ట్రక్షన్స్ నిలిచింది. పంచాయతీ కార్మికులు, బుల్డోజర్ల పనులు, ఇటు కాషాయ సైన్యం పనులతో స్వచ్ఛ భారత్ ఓ పండుగలా కొనసాగింది.